కృష్ణుడు ధర్మరాజుతో జరాసంధుడు చేస్తున్న అక్రమాల గురించి చెప్తూ ఎలా అయినా జరాసంధుడిని చంపాలి అని చెప్తాడు. జరాసంధుడిని ఎందుకు చంపాలి అంటే అతను చేస్తున్న అక్రమాల రేట్ అనేది పెరిగిపోతుంది. రాజులందరినీ ఓడించేస్తున్నాడు. రాజులందరినీ ఓడించి వాళ్ళని బంధించి ఒక యజ్ఞం చేసి ఆ రాజులందరినీ బలివ్వడానికి ప్లాన్ చేశాడు. సో వీళ్ళు ఆ రాజుల్ని కాపాడాలి, అలాగే అతన్ని చంపేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అప్పుడు ధర్మరాజు అడిగాడు, అసలు ఎవరి జరాసంధుడు, ఇతని కథ ఏంటి అని. అప్పుడు కృష్ణుడు కథని స్టార్ట్ చేశాడు. మగధ దేశానికి బృహద్రథ అనే ఒక రాజు ఉండేవాడు. చాలా గొప్ప రాజు, పరాక్రమవంతుడు. ఇతను కాశీరాజు యొక్క ఇద్దరు కూతురుల్ని వివాహం అయితే చేసుకున్నాడు. ఇద్దరిని సరిసమానంగా ప్రేమిస్తానని ప్రమాణం చేశాడు. అంతా బాగానే ఉంది, కానీ ఈ రాజుకి సంతానం లేరు. ఆ విషయం వల్ల అతను బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వీళ్ళ రాజ్యం వైపు చండ కౌశిక మహర్షి వస్తున్నాడని తెలిసింది. ఆయన వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ఆ విషయం తెలియగానే రాజు తన భార్యల్ని తీసుకొని అలాగే రత్నాలు, బంగారం లాంటి కానుకలన్నీ తీసుకొని ఆ ఋషి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి